ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటో చూద్దామా? 40వ కీర్తన 2వ వచనం. సామ్స్ 40:2. నాశనకరమైన గుంటలో నుండి, జిగిటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. He also brought me up out of a horrible pit, out of the miry clay, and set my feet upon a rock and established my steps. హల్లెలూయా. చూసారు కదండి కీర్తనకారుడు మాట్లాడిన మాట. అయితే నాశనకరమైన గుంటలో నుండి, దొంగ ఊబిలో నుండి దేవుడు అంట ఆయనను బయటికి తీశారంట. ఈరోజు మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నామేమో, మనకు తెలియకుండానే ఊబిలో పడిపోయామేమో, మనకి తెలియకుండానే గుంటలో ఉన్నామేమో. అవునా, మనకున్న సమస్యలు బట్టి, మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఎవరం అనుకోం కదండి మనము రాంగ్ వేలో వెళ్ళాలని, ఎవరం అనుకోం కదా మనం సమస్యలలో ఇరుక్కుపోవాలని. కానీ మనకు తెలియకుండానే కొన్ని జరుగుతాయి మన జీవితంలో, మనకు తెలియకుండానే ఎన్నో మనం చేస్తుంటాము. అవునా, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అంట మనని విడిచిపెట్టడంట. అవునా, నువ్వు ఈ తప్పు చేస్తావు, నేను నిన్ను వదిలేస్తానని అనడంట. అనే దేవుడు కాదంట. ఆయనకు తెలిసింది ఒకటే, నిన్ను ఆ ఊబిలో నుంచి బయటికి తీయడం, నిన్ను ఆ ఊబిలో నుంచి బయటికి తీసి నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నిన్ను రక్షించడం. అవునా, నిన్ను స్థిరపరచడం, నిన్ను మున్పటి కన్నా గొప్పగా నడిపించడం. అవునా, ఈరోజు అనుకుంటున్నావా, ఎటు వెళ్ళాలి, నేను ఏం చేయాలి, ఊబిలో పడిపోయి ఉన్నాను, నాశనకరమైన గుంటలో ఉన్నాను నేను. అయితే దేవుడు జ్ఞాపకం చేసేదంటే, ఇదిగో నేను ఉన్నాను, నేను నిన్ను దాంట్లో నుంచి బయటికి తీస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీకు ఎటువంటి హాని కూడా జరగనీయను, ఏది కూడా నేను జరగనీయను. ఎందుకంటే ఎందుకంటే నువ్వు నా సొత్తు, ఎందుకంటే నీవు నా సొత్తు. అవునా, నీకు ఏ హాని కూడా జరగనీయని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. సో భయపడకండి, దిగులు పడకండి, ఇంకా ఏంటి నా జీవితం అని అనుకోకండి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకోబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, సర్వశక్తి గల యేసయ్య. అయ్యా అవునయ్యా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన విధంగా ప్రభా నమ్ముతున్నామయ్యా మేము. అవునయ్యా, ఇన్ని రోజులు ప్రభా, అవును ప్రభా, మాకు తెలియకుండా ప్రభా ఊబిలోనే ఉండిపోయాం ప్రభా. అవునయ్యా, తెలియకుండానే పడిపోయామయ్యా. అవునయ్యా, ఈ పరిస్థితులలో నుంచి ప్రభా బయటికి తీసుకొచ్చే దేవుడు నీవై ఉన్నావయ్యా. అవునయ్యా, ప్రతి ఒక్క బిడ్డని ప్రభా, ఏ బిడ్డ అయితే ప్రభా ఏ సమస్యలలో, ఏ గుంటల్లో, ఏ ఊబిల్లో పడిపోయి ఉందో ప్రభా, అవును ప్రభా, పడిపోయి ఉన్నారో ప్రభా, అవును ప్రభా, వారిని ప్రభా ఆ గుంటలలో నుండి ప్రభా, ఆ బాధాకరమైన ఊబిలో నుండి ప్రభా మీరు బయటికి తీయండి అయ్యా. అవునయ్య, మున్పటికన్నా గొప్ప ప్రభా దీవించండి అయ్యా. అవునయ్య, వాక్యంలో చెప్పినట్టుగా ప్రభా వారి పాదాలను ప్రభా, అవును ప్రభా, వారి స్టెప్స్ని ప్రభు మీరు ఎస్టాబ్లిష్ చేయండి అయ్యా. అవునయ్య, ఇంక ఎన్నడూ కూడా ప్రభు కదల్చబడకుండా ప్రభు గొప్ప ప్రభు మీరు నడిపించండి అయ్యా. మీరు సహాయం చేయమని నజరీయుడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.